హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫ్రూట్ అనేది ఎండాకాలంలోనే కాస్తుంది, ఒక్క సీజన్లోనే కాస్తుంది. మనకి ఇంకా చలికాలం కొన్ని ఫ్రూట్స్ అయితే ఏ సీజన్లో అయినా కాస్తాయి, బట్ ఈ ఫ్రూట్ అయితే నాకు తెలిసిన మట్టుకి ఎండాకాలంలోనే. ఇది నేను అంటే మేము బయటికి వెళ్ళకముందు, సాపేరు వెళ్ళకముందు పట్టుకొచ్చేసాడు. అంటే తొట్టులో తెచ్చింది కింద వేసాడు. కిందే వేయాలి మ్యాక్సిమము. ఈ ఫ్రూట్ ఏంటంటే జిగురుగా ఉంటుంది. ఫ్రూట్ అన్నది లోపల ఇంత పెక్కొచ్చి స్వీట్గా ఉంటుంది అన్నమాట, జల్లీగా. అదేదో జిగురుగాను ఉంటుంది. బాగుంటుంది నాకు తెలిసిన మట్టుకి. కానీ ఏంటంటే ఒక్కరోజు ఇంటికాడ లేపేటప్పటికి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. నీళ్ళేయకపోతే నీళ్ళేయలేదు అని అంటాడు మా ముసలోడు. నీళ్ళు వేసినా ఇలా ఉంది. ఇక్కడ ఎండ ఏంటంటే చంపేస్తున్నాడు అన్నమాట సూర్యుడు. బాబోయ్, మన ఇండియాలో కన్నా ఎవరెస్ట్గా ఉందన్నమాట ఎండ. ఫుల్ క్రాక్ అన్నమాట. అంతకుముందు నేను చాలా వేసాను మొక్కలు. ఇక్కడ కబీర్ ఫిల్ఫిల్ అని క్యాప్సికమ్ అని చాలా వేసాను. ఎండిపోయినాయి, చాలా మట్టికి ఎండిపోయినాయి. ఇక్కడ ఎండకి టైంలో ఉండవు. ఇవి పెరిగి ఎదిగేటప్పటికే, మేము వర్షాకాలంలో వేసినా కానీ ఎదిగేటప్పటికే 4 months పట్టింది. ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే ఖర్జూరం చెట్లు ఉంటాయి అన్నమాట. ఖర్జూర చెట్లు తీసేసి అనకూడదు కానీ మా ముసలుడు అక్కడ ఎత్తుడు ఖర్జూరం చెట్టు చూపెట్టా. ఇది ఖర్జూరం చెట్టే. ఇప్పుడు పూత పోస్తుంది. ఎప్పుడెప్పుడు పోతాయి, ఎప్పుడెప్పుడు కాతాయి, ఎప్పుడెప్పుడు తినేదామా అని పొద్దున సాయంత్రం 2 సార్లు చూసుకుంటున్నాడు. వీటి వల్ల నాకు పెద్ద పని. ఖరాగ్గా పొద్దుటే వెళ్ళి కోసుకురమ్మంటారు, తింటారు ఇవి బాగా. అక్కడ చెట్టు పీకేసి ఇక్కడ అట్టుకొచ్చి పెట్టాడు. నేలలో పెరిగే చెట్టు, 100 వేర్లతో బతికే చెట్టు కుండీలో ఎలా బతుకుతుందో అనుకుంటాడో ఏమో నాకు తెలీదు. వచ్చి అడుగుతాడు ఏమని, మొక్కలకి నీళ్ళేసావా? అత్తిమోయ్ అంటే నీళ్ళేసావా మొక్కలకి అని. జార్ అంటారు ఇక్కడ మొక్కల్ని. మొక్కలకి నీళ్ళేసావా అని అడుగుతాడు. వేసాను రా బాబా. ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయి, వేసేటప్పటికి అడుగుతాడు. పొద్దుట వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం తినేటానికి 2, 3 అంటే మన టైం 4:30, 5ంటికి వస్తాడు. ఆ టైంకి వచ్చేసుకుంటే వాటర్ పైన ఏమంటుంది, ఇందులో వేసింది ఎలా బతుకుతుంది వాడికి అర్థం కావట్లా. ఇవే కాదు, ఇంకా చాలా పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అన్నమాట. ఇది నేను చేసే ఇల్లు. ఇది ప్లే గ్రౌండ్. కింద పిల్లలు ఆడుకుంటారు. మా ముసలో దాని కొడుకు కూతుర్లు పిల్లలందరూ ఒక ఇంట్లోనండి బాబు. చిన్న ఇల్లేం కాదు. ఇవి పచ్చిమిర్చి నేనే వేసాను. ఇవన్నీ నేనే పాతాను. చూడండి ఎండకి ఎండ అలా కొడుతుంది. ఖరాబ్గా వచ్చేయమంటారు, లేకపోతే ఖరాబ్ అంటాడు. ఖరాబ్ అంటే పోతుంది అని, మూత అంటాడు, లేకపోతే మూత అంటే చచ్చిపోద్దని. ఇదైతే రేక్కాయలు కాసినవి. మరి మా ముసలోడు ఎందుకు కొట్టేశాడో ఏమో నాకు తెలీదు. ఇప్పుడు ఈ కాలంలోనే కదా కాసిది రేక్కాయలు. అది రేక్కాయ చెట్టే. మీ ఇంట్లో కాడ ఒక సీక్రెట్ చెప్తా. మీ ఇంట్లో కాడ కానీ రేక్కాయ చెట్టు ఉంటే కనుక దాన్ని ఏం చేస్తారంటే, మీరు ఎండబెట్టుకుని పొడన్నా పర్వాలేదు, లేకపోతే దీన్ని మనం మిక్సీలో ఆడుకుని జ్యూస్ అయినా పర్వాలేదు. ఇదిగోండి పూత పోస్తుంది ఇప్పుడే. మొన్న కాసుని కానీ ఏంటి మళ్ళీ కొట్టిచ్చేసాడు చెట్టు. మరి తెలీదు, పూత పోస్తుంది. ఓకేనా, ఏమో తెలీదు. దీన్ని ఏం చేయాలంటే, ఈ ఆకుని మనం మిక్సీ చేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని దాన్ని వడగట్టేసి హెయిర్కి పెట్టుకుంటే డాండ్రఫ్ ఉండదండి. డాండ్రఫ్ ఉండదు నిజంగా. ఎవరైనా ఇక్కడ చాలామంది యూజ్ చేస్తారు. ఇక్కడ ఎండబెట్టి నాకు యూజ్ చేస్తారు. డాండ్రఫ్ ఉండదు. వారానికి 2 సార్లు మీరు తలస్నానం చేసినప్పుడు వీరున్నప్పుడు పెట్టుకుంటే ఇంకా మంచిది. హెన్నలో మనం కలుపుకోవచ్చు. హెన్న కలుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. హెన్న ఆడవాళ్ళు కూడా హెన్న పెట్టుకుంటారు.
బాగుంటుంది. నేను పెట్టుకున్నా, నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ. నేను మామూలుగా వాటర్లో ఉడకబెట్టుకుని జెల్ మీకు చూపిస్తాను. నేను నా హెయిర్కి అప్లై చేసుకునే జెల్ కూడా మీకు చూపిస్తాను. ఇదండి నేను చేసే ఇల్లు, కోవేట్ మా బాబాగాడి ఇల్లు. కనిపిస్తుందా? కిందంతా నాదే, ఇంట్లో ఒక్కదాన్నే, కిందంతా నాదే అన్నమాట. మొత్తం ఇదంతా ఇవన్నీ నేనే వేసాను. ఇదైతే ఏ మొక్కనా కూడా నాకే తెలియట్లే, ఇది నేనే పోతాను. నేను ఫస్ట్లో ఇది వేసినప్పుడు బెండకాయ మొక్క ఏమో అనుకున్నా, కానీ ఇది బెండకాయ మొక్క ఏమో నాకు తెలియదు, కానీ ఏమో తెలియదు. బెండకాయలు అయితే కాయలేదు, నేను బెండకాయ మొక్కే అనుకున్నాను. వాడిని ఆ మొక్కలే పట్టరామన్నాను, ములక్కాళ్ళ మొక్కలు ఎట్టుకొచ్చాడు. పనికొచ్చి మొక్కలు అట్టరాలే, ఇవి మీకు తెలిసే ఉంటుంది, తులసాకు. కానీ ఇట్ల స్మెల్ అయితే నిజంగా అమోఘమండి. ఇట్ల దగ్గరికి వచ్చి పట్టుకుని నీళ్ళు పోసేటప్పటికి ఇట్ల స్మెల్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట, అంత హెవీగా వస్తుంది. ఇప్పుడే నీళ్ళు వేసాను. ఇది మాకు అవుట్ సైడు, అది ఖర్జూరం చెట్టు. మీకు అంటున్నాయో లేదో, ఇంకా ఒక 1 monthలో రెడీ అయిపోతాయి అన్నమాట కాయలు. నాకు ఉంటుందన్నమాట. అయితే పైకి కోయలేను, కానీ అవి కోసేసి అట్టుకొస్తాడు కిందకి. అట్టుకొచ్చేసి ఒలిచి బుట్టల్లో పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పంపడం. ఇది నేను చేసే ఇల్లు. ఇది నేను నాకు బయట చూసుకోవాలి, లోపల ఒక్కదాన్నే చెయ్యాలి. చాలా పని, హెవీ, తప్పదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా కష్టం ఉంటుంది, కష్టం లేకుండా ఫలితం ఉండదు. ఇవన్నీ ఎండిపోయినాయి పాపం. 2 days ఇంటికాడ లేనేమో, మొత్తం ఎండిపోయినాయి. కనబడుతుందో లేదో. ఇది మా ముసలి దాని కూతురు కారు, మొన్నే కొన్నదన్నమాట. మీకు ఇది ఎవరికైనా తెలుసు ఈ మోడల్? స్పోర్ట్స్ కార్ తీసుకుంది. అది కలర్ నేనే చెప్పాను బ్లాక్ తీసుకోమని. తీసుకున్నప్పుడే 6 months అవుతుంది అది తీసుకుని. అవన్నీ కాళ్ళు, ఇదంతా మాదే. కనిపిస్తుందా? ఇక్కడ మనం అనుకుంటాం మితారాబిల్ అంటే బాబోయ్ అని. ఇది వరకు ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది, కానీ అలవాటు అయిన వాళ్ళకి పెద్ద టెన్షన్ ఉండదు. నాకు అలవాటు కాబట్టి. అదండి, ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపల తర్వాత చూపిస్తా. రాత్రి నిన్నైతే నాకు పని బట్టలు మొత్తం బట్టలే. నేను లేకపోతే ఇంట్లోకి వచ్చి ఎలా పడేస్తారో అలా పడేస్తారన్నమాట. ఇది నా సామ్రాజ్యం. ఇది నా సామ్రాజ్యం అంటే అంతా నా సామ్రాజ్యమే, కానీ అంటే కిచెన్ అంటే నా సామ్రాజ్యం. ఎందుకంటే నా రూమ్లో ఇక్కడ ఫ్రీగా ఉంటాను నేను, నాకు నచ్చినట్టుగా. ఇవన్నీ ఏంటంటే సబ్బులు, మీకు తెలిసిందే కదా. మా ముసలుడు సేల్ చేస్తాడన్నమాట. ఇవన్నీ సేల్ చేస్తాడు వాడు. ఇదివరకు సేల్ చేసేవాడంట, ఇప్పుడు సేల్ చేయట్లేదు. ఇంట్లో వాడుతున్నాం. నాకు ఎవరైనా తెలుసు, ఎవరికైనా పనిచేసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియకుండా ఇస్తూ ఉంటాను. ఏదో సహాయం అన్నమాట, ఉడకబెత్త సహాయం. అవి ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి అంటే ఇంకా అంతే, వేస్ట్, ఇంకా పడేయాలి. ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అయిపోతే వెంటనే పడేస్తారు. ఎక్స్పైరింగ్ అని ఉంటే మనకి ఎక్స్పైర్ అయిపోయినా కానీ వాడతాము, కొంతమంది వాడతారు. ఎక్కడ ఎక్స్పైరీ అయిపోయిందంటే వెంటనే పడేయడమే. ఇదిగో రాత్రి మరి ఏం చేశారో ఏంటో, మొత్తం పడేశారు. ఓకే, తప్పదు. మా మేడం లేహం లేహం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫాలో చేయండి. ఇంకొన్ని వీడియోలు కావాలంటే ఫాలో చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.